చూస్తూ అలాగే అది కాకుండా ఆసక్తితో వచ్చి వినాలని అలాగే ఎన్నో విషయాలు ఇప్పుడు బ్రదర్ కూడా మీతో పంచుకునేటప్పుడు మేము అదే చూస్తూ ఉన్నాం అన్నమాట. ఎంతో ఆసక్తి కలిగి వచ్చి దేవుడి కార్యం గురించి దేవుడు వాక్యం కోసం వినాలని వచ్చినందుకు దేవుడికే స్తోత్రం. ఈ ఈ ఈ విషయంలో ఒక్కసారి ఇర్మీయా గ్రంథం ఒక్కసారి ఒక్క మాట నేను చెప్తాను. దాన్ని బట్టి నేను మా ప్రేమహస్తం ఫౌండేషన్ గురించి కూడా నేను ఆ విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. ఏ గ్రంథం? కీర్తనలా? ఇర్మీయా గ్రంథం. ఓకే, రైట్. మైక్ వచ్చింది. 3వ అధ్యాయం మైక్ తీసుకోండి. థ్యాంక్ యూ. 15వ వచనం. నాకు ఇష్టమైన కాపురులను రైట్ మీకు నియమింతును, ఓకే వారి జ్ఞానముతోను వివేకముతోను మేము నేలుదురు. రైట్. ఆ ఫస్ట్ లైన్ మళ్ళీ చదవండి ఒకసారి. నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమింతును. వేసుందా? అది రాత్రి తీసుకో. ఓకే, రైట్. కూర్చో. రైట్. సో ప్రేమహస్తం ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఇది ఖచ్చితంగా మేము మాకై సొంతంగా కానీ లేకపోతే మా డైరెక్టర్ గారు రావుల విజయ్ గారు అలాగే వాళ్ళ సత్యమణి ఎలిజబెత్ దార్లా గారు వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చింది కాదు. ఇది ఎప్పుడైతే వాళ్ళ కుటుంబం పరంగా అలాగే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఎప్పుడైతే వాళ్ళు దేవుడు ప్రణాళికని ఎరిగి ఎప్పుడైతే ప్రార్థన ద్వారాగా అడిగారో అటువంటి రీతిగానే దేవుడు ఈ ప్రేమహస్తం ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఎన్ఎఫ్సి నగర్ హైదరాబాద్లో క్రియేట్ చేయబడింది అన్నమాట. ఎంతో గొప్ప దీవెన. ఎందుకంటే ఇది కేవలం ప్రేమహస్తం ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ అంటే ట్రస్ట్ అంటే జనరల్లీ అనుకునేది ఏంటంటే ఏదో చిన్న కార్యక్రమాలు చేసేస్తారు, ఏదో ఇచ్చేస్తారు, వదిలేస్తారు అనేది కాదండి. ప్రేమహస్తం మినిస్ట్రీస్ ద్వారాగా ఎంతో మంది సేవకులు ఎంతో మందిని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ అంతా ప్రొవైడ్ చేసి ఇవాళ వాళ్ళు వెళ్ళి వాళ్ళ సొంత సంఘంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నారు. దానికి దేవుడికి స్తోత్రం. అలాంటిదే మళ్ళీ మేము ఉట్టి అదే ఫోకస్ కాకుండా సోషల్ వర్క్స్ అని అంటే ఇప్పుడు మనకి కుట్టు మెషిన్ దగ్గరగా మా ఫౌండేషన్ ద్వారాగా 20 కుట్టు మెషిన్ సెంటర్స్ మళ్ళీ ఇంకో 2 యాడ్ అవబోతున్నాయి త్వరలోనే. అవి స్థాపించబడింది. అలాగే ఇంకా ఎంతో బేటీ పడావ్ అనే కార్యక్రమంలో ఎంతో మందికి మేము ఉపాధి కలిగించాం. ఇదంతా ఒక రోజులో జరిగింది కాదు. ప్రేమహస్తం ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ దానికున్న ఏకైక పిల్లర్ అది ఫస్ట్ యేసుక్రీస్తు అయితే నెక్స్ట్ మా దారిలో విజయ్ గారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మాకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ప్రేమహస్తం ఫౌండేషన్ అని. ఒక్కసారి మీరు కుదిరితే ఒకసారి విజిట్ చేయండి. ఇవాళ రేపు అందరికీ మొబైల్స్ వచ్చినాయి, అందరికీ యూట్యూబ్ ఏంటో తెలుసు. నేను దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రేమహస్తం ఫౌండేషన్ అని మీరు ఎప్పుడైతే టైప్ చేస్తారో మా యూట్యూబ్ ఛానల్ లింక్ వస్తుంది. అందులో మేము ప్రతి కార్యక్రమం మేమే ఏదైతే చేపడతామో ప్రతి ఒక్కటి అందులో ఇవ్వబడుతుంది. కాబట్టి చూడండి, వీలైతే మీరు కూడా సహకరించండి. మీరు ఎప్పుడైనా కూడా ఎప్పుడు మీరు హైదరాబాద్కి వచ్చి అది హైదరాబాద్ ఇది తెలంగాణ అని ఆంధ్ర అని మేము ఎప్పుడు చూడలేదు. మీకోసం ఎప్పుడైనా కూడా ప్రేమహస్తం ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ప్రేమహస్తం ఫౌండేషన్ మినిస్ట్రీస్ ఎప్పుడు ద్వారం తెరుచుకునే ఉంటుంది. ఎప్పుడైనా మీరు రావచ్చు, మాకు దర్శించవచ్చు. దైవజనులు ఉంటారు, మేమందరం ఉంటాము, సంఘం అంతా కూడా కలిసి మీకోసం కూడా ప్రార్థన చేస్తాం. మీ ప్రతి అవసరాల గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం. కాబట్టి ఇలా మీరు ఎంతమంది అయితే కూర్చున్నారో రేపు ఎప్పుడైతే మీరు ఈ వాక్యం వినబోతున్నారో ఇప్పుడు దైవజనుడి ద్వారా అలాగే మీరు దాంతో ఇన్స్పైర్ అయ్యి ఇంకా అనేక మందిని దేవుడి వైపు నడిపించి ఇలాంటి సంఘాలు ఇంకా ఎన్నో జరపాలని మా కోరిక. దేవుడు ఈ కార్యాన్ని అన్ని జరిపిస్తారని. కాబట్టి మీ ప్రార్థన మాకు అవసరం, మేము కూడా మీకు ప్రార్థన చేస్తాం. కాబట్టి ఇదే విషయంలో మీరందరూ మీ ప్రార్థనలో మమ్మల్ని ఎత్తిపట్టుకోండి ఈ విషయాల గురించి. కాబట్టి వినండి. ఇప్పుడు ఏదైతే దైవజనుడు వచ్చి బోధించబోతున్నారో
ప్రతి ఒక్కటి కూడా శ్రద్ధగా, అలాగే ఎందుకనంటే ఇప్పుడే మనం చదువుకున్నట్టు మన ద్వారాగా ఎంతో మంది దేవుణ్ణి తెలుసుకొని రక్షణ మార్గంలో నడవాలనే ఆయన కోరిక. కాబట్టి దీనిలో మనసులో పెట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు ఈ మాటల్ని దీవించడం కాక ఇదే విషయంలో దారుల విజయ్ గారిని నేను ప్రయత్నం చేస్తున్నాను.